రైట్. ఈ అంశం సంబంధించి మనతో మాట్లాడుకోవడానికి ఇరిగేషన్ రీసెర్చ్ స్కాలర్ రాము గారు ఉన్నారు. రాము గారు నమస్తే అండి. ప్రధానంగా బంకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తన చాలా చకచకా పావులు కదుపుతుంది. ఏదైతే కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి తెలంగాణకు దీనికి సంబంధించి డిపిఆర్కి సంబంధించి లెటర్ రాశారు. ఆ లెటర్ మాత్రం ఇప్పటికి 20 రోజులు అవుతున్నా దాన్ని దాచిపెట్టినటువంటి సందర్భం ఎందుకోసం అనుకోవాలి? వాస్తవానికి ఈ బంకచెర్ల ప్రాసెస్ అనేటువంటిది 2024 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గోదావరి జలాలను తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ చేపట్టాలి. గోదావరి కావేరి ఒకటి, గోదావరి బనకచెర్ల అనే ఒక ప్రాజెక్టు పేర్లతో బయటకు వచ్చింది. చాలా ప్రాసెస్లో బీఆర్ఎస్ పోరాటం కానీ, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి మధ్యలో రియాక్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని ఎలా అడ్డుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ఎలా రక్షించాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా చాలా సందర్భాల్లో మనం సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పడం జరిగింది. సో రీసెంట్గా సిఆర్ పాటిల్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఈ లేఖ రాసింది సెప్టెంబర్ 23, అంటే దాదాపు 20 రోజులు అవుతుంది. 20 రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బయట పెట్టలేదు. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 243 టీఎంసీల నీటిని ఎవరి అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్తామని చెప్పి దానికి మేము అనుమతి ఇస్తున్నాము, దానికి టెక్నో ఎకనామికల్ అప్రైజల్ దానికి మేము సహకరిస్తున్నాము, ఈ ప్రాజెక్టు కంటిన్యూ అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు రాసినటువంటి లేఖను ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదు? ఇది హరీష్ రావు గారు బయట పెట్టే వరకు ఎందుకు ప్రజలకు చెప్పలేదు? తెలంగాణ ప్రజలకు కనీసం ఈ లేఖ తీసుకొని అసలు ఈ టెక్నో ఎకనామికల్ అప్రైజర్ ప్రకారము అసలు ఎక్కడా కూడా వరద జలాలపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదు. ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుంది, సిడబ్ల్యూసీ ఎందుకు అనుమతిస్తుంది? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అధికారం లేదు కాబట్టి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి సపోర్టు టీడీపీ ఉంటేనే అవుతుంది కాబట్టి, అంటే అన్ని నిబంధనలు, సిడబ్ల్యూసీ నిబంధనలు అన్నింటిని తుంగలో తొక్కి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారా? అంటే ఇలా ఎన్ని ప్రాజెక్ట్ చేపడతారు? ఇదే విషయంపై ఈ లేఖను బయటపెట్టింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు బయటపెట్టలేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. ముందు నుంచి కూడా ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఫైట్ చేస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కు నీళ్లను ఏదైతే కాంగ్రెస్ పార్టీ దోచిపెడుతుందని చెప్పేసి ముందు నుంచి కూడా తేటతెల్లం చేసింది. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా మేధావులు కావచ్చు, వాళ్ళందరూ చేశారు. అయినా కూడా ఇంత ప్రశ్నిస్తున్నా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొంచెం కూడా ఆలోచన రావట్లేదు? అసలు వాళ్ళకి తెలంగాణ సోయి అనేది లేదనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ, రాష్ట్ర క్యాబినెట్ కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉంటాడు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నల్గొండ జిల్లా నుంచి ఉంటాడు. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవి. ఇప్పుడు తరలించేటువంటి నీళ్ళన్నీ కర్ణాటకనేమో పైన ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతుంది. వీళ్ళు సొంతంగా పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా నుంచి ఉండి కూడా వీళ్ళకి నీళ్ళ సోయి లేదు. ఈ నీళ్ళ సోయి లేకపోవడమే ప్రధాన కారణం. వీళ్ళకి సోయి లేదు, ఎవరేం నీళ్ళు తరలించుకోపోతున్నా కానీ వీళ్ళు అడిగే శక్తి లేదు వీళ్ళ దగ్గర. కాబట్టి వీళ్ళు మౌనంగా ఉంటున్నారు, పదే మౌనంగా ఉండి తెలంగాణ హక్కులకు నాశనం చేస్తున్నారు. ఇప్పటికీ మనం చూసుకోవచ్చు, ఈ శ్రీశైలం రిజర్వ్ ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ సీజన్లో శ్రీశైలం రిజర్వాయర్కి హైయెస్ట్ వరదలు వచ్చినాయి. మనకు 2130 టీఎంసీల వరద వచ్చింది. అంత వరద వచ్చినప్పటికీ మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే విధంగా ప్రణాళిక రూపొందించి పనులు పూర్తి చేసుకున్నాం మనం. కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ని అట్లాగే పెట్టి అదే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీల నీటిని తరలిస్తే తెలంగాణ మాత్రం కేవలం 8 టీఎంసీలు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తరలించింది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించింది, కానీ తెలంగాణ మాత్రం కేవలం 8 టీఎంసీలను మాత్రమే తరలించింది. అంటే 200 టీఎంసీలు ఎక్కడ, 8 టీఎంసీలు ఎక్కడ? ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపడతలేవు? నువ్వు పాలమూరు బిడ్డవా, ప్యాలెస్ బిడ్డవా? పాలమూరు బిడ్డవైతే ఇప్పటికీ అసలు ఒక్కసారి నువ్వు పాలమూరులో పుట్టినట్టు నువ్వు చెప్తున్నావు, ఇప్పటి వరకు ఎందుకు నువ్వు పాలమూరు ప్రాజెక్టును సందర్శించలేదు? 2 ఏళ్ల పొద్దుతుంది కదా, నువ్వు సందర్శించాలగా. పాలమూరు బిడ్డవైతే నీకు నిజంగా నీళ్ళ సోయి ఉంటే నీ జిల్లాలో, నీ సొంత జిల్లాలో 5 రిజర్వాయర్లు పూర్తయిపోయినాయి, 90% పనులు. ఎందుకు ఇప్పటివరకు రాలేదు? మునిగిన ఒట్టెం పంప్ హౌస్కి ఎందుకు వెళ్ళలేదు? నార్లాపూర్ రిజర్వాయర్కి ఎందుకు లేదు? ఏదుల రిజర్వాయర్కి ఎందుకు లేదు? అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నీళ్ళ మీద సోయి లేదు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ నీళ్ళ మీద సోయి లేదు. కాబట్టి ఇంతగా ఆంధ్రప్రదేశ్ అవతల కర్ణాటక ఇంత నీళ్ళ దోపిడీ చేస్తున్నప్పటికీ మౌనంగా ఉంటున్నారు. అంటే ఇంకొకటి ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి 2 పిల్లలకు చిన్నగా రిపేర్ చేస్తే సరిపోతుంది, ఆ టెండర్లు వీలకుండా ఎన్నో నీటిని వాటిని కాపాడుకునే అవకాశం ఉన్నా కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు కోసమే ఆ ప్రాజెక్టులను పడవ పెడుతున్నది వాస్తవం కాదా? 100% వాళ్ళు. ఎందుకంటే మనకు మనం ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసలు గోదావరి నీళ్ళు లేవు అసలు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు వచ్చేటువంటి 148 టీఎంసీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చంపల్లి నుంచి కావేరికి నీళ్ళు తరలిస్తామని చెప్పేసినటువంటి 148 టీఎంసీలు ఛత్తీస్గఢ్ వాడుకున్నటువంటి 148 టీఎంసీలు ఇప్పుడు ఆ ప్రాజెక్టును ఛత్తీస్గఢ్ రాష్ట్రం చేపట్టింది. వాళ్ళు 148 టీఎంసీలు అక్కడ ఆపుకుంటే అసలు కిందికి నీళ్ళు రావు. సో నీళ్ళు రానప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా?
కాళేశ్వరం నుంచి నీళ్ళు పోవాలా. అందుకే ఈ కాళేశ్వరాన్ని ఎండబెట్టాలా, ఈ కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా ఉంటే నీళ్ళు కిందికి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు తీసుకోవచ్చు అన్నటువంటి కుట్రలో భాగంగానే మేడిగడ్డ బారాజు కూడా రిపేర్ చేయకుండా ఇన్ని రోజులు పెట్టినారు. ప్రధానమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే అసలు గోదావరిలో నీళ్ళు లేవని చెప్పేసి సిడబ్ల్యూసీ చెప్తుంది. ఎన్డబ్ల్యూడిఏ వాళ్ళ వాటర్ స్టడీస్లో అసలు గోదావరిలో మిగులు జలాలు లేవు, నీళ్ళు లేవని చెప్పినప్పుడు నువ్వు ఎట్లా ప్రాజెక్టుకి నువ్వు అప్రైజల్ కమిటీకి ఇది ప్రాసెస్ చేస్తున్నావు అని చెప్పి సిఆర్ పాటిల్ గారు చెప్తారు. ఇది ఎంత చట్టవిరుద్ధంగా సిడబ్ల్యూసీ నిబంధన తుంగలో తొక్కినట్టే కదా. అంటే తెలంగాణలో అడిగేతోళ్ళు ఎవరు లేరు, ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు, ఈ నీళ్ళ శాఖ మంత్రికి సోయి లేదు, కాబట్టి వీళ్ళంతా ఏం చేసినా నడుస్తుంది అనే ఉద్దేశంతోనే వీళ్ళు మౌనంగా మౌనపేక్ష పాత్ర వహిస్తుంటే అటు బీజేపీ ఇటు టీడీపీ తెలంగాణ నీటిని దోచుకెళ్తున్నాయి. కానీ బనకచెర్ల ప్రాజెక్టు కడితే కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, నీళ్లు తోడుకుంటాం, మేము కూడా ప్రాజెక్టులు కడతాం అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి అంశం. అంటే ఈ నేపథ్యంలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరగదా? ఘోరమైనటువంటి అన్యాయం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వము 519 మీటర్లు ఉన్నటువంటి ఆల్మట్టిని 524 మీటర్ల ఎత్తుకు పెంచుతుంది. అంటే దాదాపు 130,000 ఎకరాల భూసేకరణ చేసి 70,000 కోట్లతో ఒక్క ప్రాజెక్టుకి రూపకల్పన చేస్తుంది. సో ఈ ప్రాజెక్టే పూర్తయితే 130 టీఎంసీల నీటిని మనకు జూరాలకు నీళ్లు రాకుండా, అసలు మన ప్రాంతానికి జూరాల ప్రాంతానికి నీళ్లు రావు. ఫస్ట్ అక్కడ ఆల్మట్టి దగ్గరే కట్టడి చేస్తే నారాయణపూర్కి నీళ్ళు రావు, జూరాలకు నీళ్ళు రావు, శ్రీశైలంకి నీళ్ళు రావు. వాటికి నీళ్ళు రాకపోతే మన భీమా కానీ నెట్టం జూరాల మీద ఉన్న ఆధారపడినటువంటి ప్రాజెక్టులు ఏవైతే భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ ఎండిపోయే ప్రమాదం ఉంది. దాని కింద ఉన్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం మీద ఉంది. సో దాని కింద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉంది. అంటే ఈ ప్రాజెక్టులన్నీ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నాయి. అంటే ఇప్పుడు కర్ణాటక ఏం చెప్తుందంటే, నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులకు ముప్పు జరుగుతున్నా కూడా బనకచెర్లకు అనుమతి ఇవ్వడం కేంద్రం యొక్క అలసత్వం కాదా? రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం 100% కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తే ఏం చేయాలో చెప్పే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సోయి ఉండాలి కదా. కర్ణాటక రాష్ట్రము వాళ్ళు క్యాబినెట్లో అప్రూవ్ చేసి 130,000 ఎకరాల భూసేకరణ చేసి 70,000 కోట్లతో ప్రాజెక్టు చేపడుతుంటే నువ్వు ఎందుకు ఇంతసేపు మౌనంగా ఉన్నావు? అది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే వరకు, అది వాళ్ళంతా బయట పెట్టే వరకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు బయటికి వస్తుందనే విషయం మీరు చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇంత సోయి లేదా? నువ్వు పాలమూరు బిడ్డవు కదా. నీ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షల ఎకరాల సాగునీటికి కష్టం ఏర్పడుతుంది ఆల్మట్టి ప్రాజెక్టు కడితే. ఎందుకంటే 130 టీఎంసీల నీళ్లు వాళ్ళు అదనంగా స్టోర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు స్టోర్ చేసుకున్న దానికంటే అంటే తెలంగాణ ఎంత ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నటువంటిది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ద్రోహం జరిగిపోతుంది తెలంగాణకు. సో వీళ్ళు ఏం లేఖ రాసిండ్రు ఈ గోదావరి బనకచెర్ల విషయంలో కర్ణాటక అంటే? వీళ్ళు కూడా దాదాపు 20 రోజులు అవుతుంది వీళ్ళు లేఖ రాసి కూడా. వీళ్ళేం రాసి, నేను 112 టీఎంసీల నీటిని మేము వాడుకుంటాం, మీరు పోలవరం ప్రాజెక్ట్ నుంచి గతంలో 80 టీఎంసీలను మళ్లించారు కృష్ణా బేసిన్కు చెప్పి మళ్ళీ ఇంకొక 100 టీఎంసీలు మళ్లించారు. మళ్ళీ ఇప్పుడు 243 టీఎంసీల నీటిని మళ్లిస్తున్నారు. సో మీరు మా రేషియో ప్రకారం మాకు రావాల్సిన నీటి హక్కు 112 టీఎంసీలను మేము వాడుకుంటాం అంటున్నారు. ఎక్కడ వాడుకుంటారు? నువ్వు గోదావరి నుంచి పోలవరం నుంచి కృష్ణా బేసిన్కి బనకచెర్లకు నీళ్ళు తీసుకొస్తే నేను పైన ఆల్మట్టిలో వాడుకుంటా అంటున్నావు 112 టీఎంసీలు. నువ్వు 112 టీఎంసీలు పైన నువ్వు కట్టడి చేస్తే నా జూరాలకు ఏం కావాలా? నా పాలమూరు రంగారెడ్డి ఏం కావాలా? నా వట్టెంపంప హౌస్ ఏం కావాలా? నా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏం కావాలా? భీమా నెట్ ఈ ప్రాజెక్ట్ అన్నీ ఎండిపోయే ప్రమాదంలో ఉంది. 112 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు కట్టడి చేసి 130 టీఎంసీలు అదనంగా. సో ఇది తీవ్రమైనటువంటి ప్రమాదం ఉంది. కర్ణాటక చేతుల్లో మనం నష్టపోయే ప్రమాదం ఉంది. పైన రాష్ట్రాలేమో వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకుంటారు, అడుక్కులో వాళ్ళు అడుగుతున్నారు. కింద రాష్ట్రాలేమో వాళ్ళు ఇష్టానుసారంగా ఎలా లాక్కెళ్ళిపోవాలో వాళ్ళు లాక్కెళ్ళే ప్లాన్ చేస్తారు. మధ్యలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడే నాదులు కరువైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పదే ప్రశ్నిస్తుంది, అయినా కూడా అడగని పరిస్థితి. ఏం చేస్తే బెటర్? అసలు తక్షణమే వీళ్ళు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే సిఆర్ పాటిల్ గారు రాసినటువంటి లేఖ ఈ సిడబ్ల్యూసీ నిబంధనలకు విరుద్ధం కాబట్టి వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, స్టే తీసుకురావాలా. అసలు ఎట్లా ఇస్తావు నువ్వు వరద జలాల మీద ప్రాజెక్టుకు అనుమతులు? ఎట్లా మేము చేస్తామని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావాలా, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయాలా. తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టాలా. గోదావరి బనకచెర్ల మీద అయితేనేమి, కొత్తగా వీళ్ళు గోదావరి బనకచెర్లకు ఏమైనా అడ్డు చెప్తారేమో అని చెప్పేసి మళ్ళీ కొత్తగా పోలవరం సోమశీల అని చెప్పేసి ఒక 58,000 కోట్లతో ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నారు. ఇది మన పత్రికలు ఏవో రాయలేదు, ఆంధ్రప్రదేశ్లో రాసినటువంటి ఈనాడు పత్రిక రాసింది. ఇది 58,000 కోట్లతో పోలవరం సోమశిల అంటే ఈ పేరు మార్చిందంతే. జస్ట్ అదే మొత్తం ప్రాసెస్ మొత్తం అదే. సోమశిల అని పేరు పెట్టి 58,000 కోట్లు ఒక సెగ్మెంట్ తొలగించి 58,000 కోట్లతో మేము నీతి తీసుకెళ్తున్నామని చెప్పేసి ఒక ద్రోహం చేస్తున్నారు. పేర్లు మార్చి మరో కుట్ర చేస్తున్నారు. సో తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మరో నీటి యుద్ధానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇన్ని పేర్లు మారుస్తారు. ఒకసారి పోలవరం బనకచెర్ల అంటారు, పోలవరం సోమశిల అంటారు, పోలవరం నల్లమల రిజర్వాయర్ అంటారు. అంటే మొత్తం ఒకటే, అన్ని జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలోనే ఉంటాయి రిజర్వాయర్లన్నీ. వాటిని లింక్ చేస్తూనే బనకచెర్లకు నీళ్ళు తీసుకొస్తారు. సో సెగ్మెంట్లను కొన్ని పేర్లు మార్చి
వీళ్ళు తెలంగాణ నీటిని దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది గోదావరి నీటిని మాత్రమే తీసుకుపోయేటువంటి కుట్ర కాదు, కృష్ణా నీటిని తీసుకుపోయే కుట్ర కూడా ఉంది ఇందులో. రైట్, కృష్ణా నీటిని కూడా ఏదైతే రైట్ కెనాల్ నుంచి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ వరకు ఏదైతే దాని కాలువను డివైడెడ్ చేసి అట్లా కూడా తీసుకెళ్తున్నారు. దాని గురించి కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు స్పందించిన పరిస్థితి ఏంది అసలు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు December 31st వాళ్ళు ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఏం చెప్తారు దీనిలో అంటే, ద ప్రాజెక్ట్ ఈస్ డెలిగెంట్లీ డిజైన్ టు సో దట్ బొల్లపల్లి రిజర్వాయర్ కెన్ ఫెడ్ విత్ కృష్ణా వాటర్ డ్యూరింగ్ ఎక్సెస్ మాన్సూన్ ఇయర్స్ లైక్ ద ప్రజెంట్ ఇయర్ త్రూ ద నాగార్జున సాగర్ సిస్టమ్ డ్యూలీ వైడనింగ్ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ ఫ్రమ్ 0 to 80 కిలోమీటర్స్. అంటే నేను 0 నుంచి 80 కిలోమీటర్ వరకు కూడా నాగార్జున సాగర్ యొక్క కెనాల్ సామర్థ్యాన్ని పెంచి వర్షాలు ఎక్కువ వస్తే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకోవతా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే వర్షాలు వచ్చినప్పుడు తీసుకోవడం ఈ నీటిని, ఎందుకంటే స్లూయిస్ మొత్తం కిందనే ఉంటాయి. నీకు నీవు హై లెవెల్లో వాటర్ ఉన్నా లో లెవెల్లో వాటర్ ఉన్నా వాటర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, స్లూయిస్ ఆల్రెడీ పెట్టినది. దీన్ని వైడనింగ్ చేయడంతో డబుల్ ద సైజ్ చేస్తారంట. ఇప్పుడు 1 TMC నీటిని తీసుకెళ్తారు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి, దాన్ని డబుల్ ద సైజ్ చేసి 2 TMCలకు పెంచి 2 TMCల నీటిని నాగార్జున సాగర్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ తీసుకెళ్తారంట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒకవేళ గోదావరిలో ఫ్లడ్ వచ్చింది అనుకుందాం, గోదావరి నుంచి తీసుకొస్తారు, లేదు కృష్ణాలోనే ఉంది, మనకు గోదావరి నుంచి అయితేనేమో లిఫ్ట్లు పెట్టుకోవాలి అదనంగా, ఒక 4 స్టేజ్ల లిఫ్ట్లో అవసరం ఉంటుంది. వాటిని ఉపయోగించకుండా ఇప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వం చవట దద్దమ్మ ప్రభుత్వం ఉంటే సేమ్ ఇప్పుడే ఈ నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటారు, గోదావరి నుంచి నీళ్ళు తీసుకోరు వీళ్ళు, ఎందుకంటే లిఫ్ట్లు పెట్టుకోవాలి, కరెంటు ఛార్జీలు అవుతాయి. ఇదైతే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి, అక్కడ నుంచి అట్లా లాగాలి, ఇక్కడ నుంచి ఇట్లా లాగాలి, మొత్తానికి ఎట్లా అయినా నీళ్లు మాత్రం ఖచ్చితంగా లాక్కెళ్ళాలి. ఇంత జరుగుతుంది. మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించారు కదా, వెడల్పు చేయడానికి కావచ్చు, డివైడ్ చేయడానికి కావచ్చు. ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఫస్ట్ ఈ అంశాన్ని ఇంతవరకు ప్రభుత్వం చెప్పనే లేదు అసలు. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు, దీన్ని అడ్డుకోండి అంటే అప్పుడు సోయి వచ్చింది ప్రభుత్వం. అంతవరకు ఈ డిపిఆర్ని చెక్ చేయలేదు, వాళ్ళు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని చెక్ చేయలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సెట్ చేయలేదు. ఇప్పటికి కూడా మాట్లాడరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ చేతిలో వాళ్ళు ఏ కారణం కాంటాక్ట్లా మరి లేకపోతే పదవులా ఏ ఉద్దేశంతో తెలంగాణకి ఇంత ద్రోహం జరుగుతుంటే. ఇప్పుడు నల్గొండ ఈ ప్రాజెక్టు చేపడుతుంటే మనకు మొదట నల్గొండ ప్రాంతం, ఖమ్మం ప్రాంతం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత వచ్చి మహబూబ్ నగర్ ప్రాంతం పూర్తిగా నాశనమైన పరిస్థితికి వచ్చింది. సో ఇంత జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్ శాఖ మంత్రి అదే జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరు జిల్లా, ఇంత నష్టం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఇంత అన్యాయం జరుగుతుంటే సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళరు? ఎందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయరు? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి విషయాన్ని. ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ ఒకటే పోరాడుతుంది, ఎప్పుడు మేధావులే పోరాడతారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరా? బీజేపీలో నాయకులు లేరా? 8 సీట్లు ఇచ్చి గెలిపించిందే బీజేపీ నాయకులకి, ఎందుకు మాట్లాడరు? ఈటెల రాజేందర్ గారు తెలంగాణవాదే కదా, ఎందుకు మాట్లాడరు? ఈ పోలవరం బనకచర్ల గురించి మాట్లాడాలి కదా వారు కూడా. తప్పకుండా వీళ్ళంతా మాట్లాడితేనే తెలంగాణ సమాజానికి న్యాయం జరుగుతుంది. లేదంటే వీళ్ళు మౌనంగా ఉన్నంత వరకు తెలంగాణ గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. దీనికి మళ్ళీ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎపెక్స్ కౌన్సిల్ కూడా ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ కావచ్చు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు. ఈయనేమో పోను అంటూ టక్కున పోయి కూర్చున్నాడు, కలిశాడు, మళ్ళీ బయటకు వచ్చినాక ఏం జరగలేదు అన్నాడు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పిన తర్వాత నిజాలు బయటకు వచ్చినటువంటి అంశం అదే కదా. నిమ్మల రామాయణ గారు బయటకు వచ్చి నేనేం చెప్పిండు ముఖ్యమంత్రి గారు, అసలు మేము బనకచర్ల గురించి చర్చ చేయలేదన్నారు. నిమ్మల రామాయణ గారు వచ్చి అసలు దీన్ని కమిటీ చేస్తున్నాం, ఇప్పుడు ఈ కమిటీకి పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కమిటీ డిసైడ్ చేస్తుందని చెప్పిండు. ఇక అక్కడే తెలిపోయింది కదా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి, తెలంగాణ ప్రాంతమైన ప్రేమ ఎంత ఉన్నదని. తెలంగాణ ప్రాంతమైన ప్రేమ లేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి చేశాడు. ఇంకొకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి ఆ కమిటీ మీటింగ్కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఏదో కమిటీ మీటింగ్ అది కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మీటింగ్కి హాజరయ్యడమే పెద్ద తప్పు. అట్లా చేసినప్పుడు కనీసం అడగాలి కదా. అదే కేంద్ర ప్రభుత్వం మనకు ప్రాజెక్టులు ఎన్నో చాలా ప్రాజెక్టు ఇప్పటికీ పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ ప్రాజెక్టు క్లియరెన్స్ చేయాలి. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాజెక్టుల మీద కొన్ని వందల లెటర్లు రాసిండు, ఈ ప్రాజెక్టులు మనం అడ్డుకోవాలా, తెలంగాణకు నీటి రావద్దని చెప్పేసి. సో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మనము 13 జూన్ 2028లో ఒక లెటర్ రాసినాం. మనకు 6th జూన్ నాడు అన్ని క్లియరెన్సెస్ మనకు వచ్చిన తర్వాత, టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్తో సహా అన్ని క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రాజెక్టును అడ్డుకోండి అని చెప్పి లేఖ రాసింది. నిజంగానే గోదావరిలో మిగులు జలాలే ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖ ఎందుకు రాసింది సిడబ్ల్యూసీకి? కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోండి, వాటికి నీటి కేటాయింపులు చేయకండి, మాకు నీళ్లు రావన్నాడు. నిజంగానే 3000 TMC నీళ్లు గోదావరిలో కలుస్తుంటే ఈ లేఖ ఎందుకు రాసిండు? ఇదే కదా ముఖ్యమంత్రి అడగాల్సింది చంద్రబాబు నాయుడిని. నువ్వు ఫస్ట్ ఈ లేఖ విడ్రా చేసుకో చంద్రబాబు నాయుడు, తర్వాత నీ పోలవరం బనకచర్ల గురించి మాట్లాడదాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద నువ్వు 241 TMCలకు క్లియరెన్స్ వస్తే దాన్ని అడ్డుకోవడం కోసం చేసినావు, ఈ లేఖ విడ్రా చేసుకోవాలి కదా నువ్వు అడగాల్సింది. ఎందుకు అడగలేదు? ఇప్పటివరకు ముఖ్యమంత్రి అడగలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి అడగలేదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా, ఈ ముఖ్యమంత్రి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్రాజెక్టే కాదు,
తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కానీ వాళ్ళ సుపుత్రుడు లేక రాయలేదని అన్నాడు కదా అప్పుడు. కనబడుతుంది కదా, డేట్ కూడా చెప్తాను, 13 జూన్ 2018 రాసిండు సిడబ్ల్యూసీ క్రేకర్. సుపుత్రుడికి అవగాహన ఎంత ఉందో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతే అవగాహన అర్థమవుతుంది. తెలంగాణ వాళ్ళ ప్రయోజనాల కోసం ఆలోచిస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సోయి ఉండాలి కదా తెలంగాణ ప్రయోజనాల గురించి. ఒకసారి 1000 టీఎంసీ ఇస్తే సార్ అంటాడు, ఒకసారి 500 టీఎంసీలు ఇస్తే సార్ అంటాడు. అసలు అర్థమే లేదు ఆయనకు, అసలు అవగాహన లేదు. మొన్న విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ఒక రివ్యూ మీటింగ్ పెట్టి 903 టీఎంసీలు నాకు కావాలి కృష్ణా బేసిన్లో అంటాడు. కృష్ణా బేసిన్లో ఉన్న వాటర్ అలొకేషన్ 811 టీఎంసీలు, 903 కావాలని ఎట్లా అడుగుతున్నాం? ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నటువంటి వాటర్ అలొకేషన్ అది. ఎంత అవగాహన రహితంతో ఉన్నాడు ముఖ్యమంత్రి అనేటువంటి విషయానికి అర్థం పడుతుంది. మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకొక ప్రకటన చేస్తాడు 763 టీఎంసీలు కావాలని. సో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సోయి ఉంది నీళ్ళపైన అన్నటువంటి విషయాన్ని. రైట్. ఇంకా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఈ రాష్ట్ర హక్కులు మేము కాపాడతాం. రాము గారు చూసారు కదా హరీష్ రావు మాట్లాడింది ప్రధానంగా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి 11,500 క్యూసెక్లకు సంబంధించి సామర్థ్యం, కాకపోతే దాన్ని డబల్ చేస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి అంశం. అట్లెట్లు వెళ్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. అదే కదా, కేంద్ర ప్రభుత్వానికి ఒక నీతి, ఒక రాష్ట్రానికి ఒక నీతి ఉండొద్దు కదా. అది కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. దాని సామర్థ్యాన్ని అట్లా ఏ విధంగా టెండర్ ఇస్తారు? 11,500 క్యూసెక్లు ఉన్నటువంటి సామర్థ్యాన్ని 23,000 క్యూసెక్లు అంటే 2 టీఎంసీలకు సామర్థ్యానికి పైగా నీటిని తరలించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. ఈ విషయం ఇది 23,000 క్యూసెక్లు ఒక కాలం అయితే తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉంటుంది. వాటి కెనాల్ సామర్థ్యాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుంది, డబుల్ ద సైజ్ చేస్తుంది ప్రతిదాన్ని. దాంతోపాటు వరద కాలను కూడా కొత్తగా తవ్వుతామని చెప్తుంది. సో ఈ విధంగా రోజుకు వాళ్ళు తీసుకుపోతా అని చెప్పిస్తుంది. పేపర్ల మీద 2 టీఎంసీలు అని చెప్తున్నారు. దాదాపు 3 టీఎంసీలకు ఇప్పుడే పనులు జరుగుతున్నాయి. ఆ పనులు జరగడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ఎందుకు మీరు తెలంగాణ గొంతు కోస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ. మనం 8 మంది ఎంపీలను ఇస్తే ఒక్కడు కూడా ఒక మాట మాట్లాడకుండా తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంది మాట్లాడతలేరు. ఈ డబుల్ ద సైజ్ చేస్తున్నటువంటి ఈ కెనాల్ సామర్థ్యాన్ని కూడా తగ్గించాలా. ఈ డబుల్ ద సైజ్ చేయడంతో ఏమవుతుందంటే 1 టీఎంసీ ఒక 2 టీఎంసీలు పోతున్నాయి. ఇక్కడ నుంచి పోయేది కాక మళ్ళీ అక్కడ నాగార్జున సాగర్ రైట్మెంట్ కెనాల్ నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి కొంతమంది మా మంత్రులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇష్టానుసారంగా. ఏదైతే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులకి ఏది ఓల్డ్ చేసి తీసుకుపోతలేము, బొక్క కొట్టి తీసుకుపోతలేము, అవగాహన రాహిత్యంగా అనుకోవాలి, ఎట్లా అనుకోవాలి, లేకుంటే వాస్తవం చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు అది కొట్టుకుపోయింది. దానిపైన మరి కేంద్రం ఎలాంటి రియాక్షన్ లేదు. అదే కేంద్ర ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతుంది. వాళ్ళ నిర్మాణ సంస్థలు ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతుంది, కాఫర్ డ్యామ్ కొట్టుకుపోతుంది, అన్ని డ్యామ్ కొట్టుకుపోయినాయి. అక్కడ ఎన్డీఎస్ఏ పోదు, ఏం పోదు. కానీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న 2 పిల్లర్లకు చిన్న దెబ్బలు తగిలితే ఎన్డీఎస్ఏ ఉటావుట్న అక్కడికి పోతే వారం రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది. వాడు నీళ్ళలో దిగాడు, ఒక టెస్ట్ చేయడు, అసలు ఏం జరిగింది సెస్మాలజికల్గా ఏం జరిగిందని చెప్పడు. కానీ వెంటనే ఒక ప్రాజెక్ట్ కూలిపోయింది, పనికిరాదని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం పోదు? శ్రీశైలం దగ్గరికి ఎందుకు పోదు ఎన్డీఎస్ఏ? పోలవరం డ్యామ్ దగ్గరికి ఎందుకు పోదు? ఎస్ఎల్బీసీ దగ్గరికి ఎందుకు పోదు? అంటే ఇది రాజకీయ కుట్రలో భాగంగానే తెలంగాణ నీటిని చౌర్యం చేయడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియ. కూలిపోతే ప్రాజెక్టులో నీళ్ళు ఎట్లా ఉంటాయి? ఎంతోమంది మన సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అక్కడ గమనించారు, మొత్తం చూసారు ఎట్లా ఉంది, ఏ ప్రాజెక్ట్ ఉంది, ఎట్లా ఉంది. దాన్ని కొంచెం రిపేర్ చేసి దాని టెండర్లు పిలిస్తే అద్భుతమైనటువంటి దాని ఫలితాలు మనం పొందొచ్చు అని చెప్పేసి పదే చెప్తున్నారు. అయినా కూడా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దానికి సంబంధించి చేయట్లేదు? 2 సార్లు వెళ్ళాను మేడిగడ్డ బరాజ్ దగ్గరికి రాకేష్ రెడ్డి గారి నేతృత్వంలో. అక్కడ తీసుకెళ్లి ఆ ప్రాజెక్టు యొక్క మొత్తం సమగ్ర రూపాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ చేసాం మేమే. అంటే ప్రాజెక్టు పెద్ద సమస్య ఏం లేదు. అది 2 పిల్లర్ అక్కడ ప్రజలు ఎవరు అడిగినా చెప్తున్నారు, ఈ చిన్న దెబ్బ తాకిందా, ఇదే ఉంది, మంచి లారీలు అన్ని దీని మీద అవుతున్నాయి, బ్యారేజ్కి దీన్ని రిపేర్ చేసి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పిన. సో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఒకటి. మరి ప్రధానంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నష్టపోయే జిల్లాలు చాలా ఉన్నాయి. ముందుగా మహబూబ్ నగర్ జిల్లా చాలా తీవ్రంగా నష్టపోతుంది, నల్గొండ జిల్లా పోతుంది, ఖమ్మం జిల్లా పోతుంది, మనకు వచ్చినట్టు వరంగల్, కరీంనగర్ జిల్లాలు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మనం గోదావరిలో ఫస్ట్ వీళ్ళు ఇక్కడ నుంచి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయట్లేదు కాబట్టి ఉన్న ఉమ్మడి 5-6 జిల్లాలు నష్టం పోతుంటే ఇంకేమున్నది అసలు మనకి? ఏముండదు. తెలంగాణ ఎడారి చేయాలన్నటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ పచ్చబడడం ఇష్టం ఉండదు అసలు ఏ విషయంలో. ఎందుకంటే నిజంగా పచ్చబడే ఉద్దేశం ఉంటే నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద లేకెందుకు రాసినావు అడ్డుకుని, పాలమూరు ప్రాజెక్ట్ ఫినిష్ కావద్దని చెప్పేసి లేఖ రాసిండు అడ్డుకోవాలని. ఉమాభారతి గారు స్వయంగా ఆయన చేతులతో లేఖ రాసిండు. ఎందుకు రాసిండు? ఆయనకి ఇష్టం ఉండదు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 20 టీఎంసీ నీటి అలొకేషన్ ఉంటే 4 లక్షల ఎకరాలకు 20 టీఎంసీలు సరిపోతాయా? 40 టీఎంసీ నీళ్ళు కావాలని చెప్పేసి మనం ఒక జియో ఇష్యూ చేసుకుంటే ఆ జియోని కూడా అడ్డుకుంటూ
అసలు ఈ ప్రాజెక్టు చేపట్టొద్దు, ఇది లోపాభివృష్టం ప్రాజెక్ట్ అని చెప్పేసి కల్వకుర్తి ప్రాజెక్ట్ వేసిన. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఫినిష్ అవ్వద్దు, అక్కడ ప్రజలు బాగుపడొద్దు అన్నటువంటి కుటిల నీతి ఉన్నటువంటి వ్యక్తి ఆయన నమ్మదగ్గ వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన ప్రాజెక్టులు అడ్డుపడుతుంటాడు. ఆయన శిష్యుడు ఇప్పుడు వచ్చిండు అధికారంలో కాబట్టి సో ఆయన కూడా ఇష్టం లేదు. ఇన్ని జిల్లాలు నష్టపోతుంటే పాలమూరు జిల్లా నష్టపోతుంది. ఇప్పుడు అతి పెద్ద థ్రెట్ ఏంటంటే కర్ణాటక ఆల్మంటి ఎత్తు పెంచడం. అవును, వాళ్ళు 130,000 ఎకరాలను భూసేకరణ చేసి 70,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి కర్ణాటకలో కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మన కరియర్ దగ్గరికి పోయినాం అడగాలి కదా సార్, మరి ఎందుకు ఇట్లా మా ప్రాంతం ఎడారైపోతుంది, మొత్తం మా జిల్లాలు ఉమ్మడి 2 జిల్లాలు నాశనం అయిపోయే పరిస్థితికి ఉంది, దాదాపు ఒక 20 లక్షల ఎకరాలకు పంట నష్టపోయే ప్రమాదం ఉంది, మీరు ఎత్తు పెంచుకోవడానికి సుప్రీంకోర్టులో స్టే ఉంది, ఎట్లా చేస్తారు మీరు, ఇది తప్పు అని చెప్పేసి ఒక మాట చెప్పనీకి రాదా? 20-50 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోవట్టి ఏం చేస్తున్నావు ఢిల్లీలో, తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క పని చేస్తలేవు కదా. సో ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం అంటే, ఈ ముఖ్యమంత్రికి నీళ్ళమైన సోయి లేదు, ఈ ఇరిగేషన్ శాఖ మంత్రికి నీళ్ళమైన సోయి లేదు. సోయి ఉంటే ఇప్పటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవుతుండే. పూర్తి కాకుండా దాదాపు 5 రిజర్వాయర్లు 60 టీఎంసీలను స్టోర్ చేసుకున్న సామర్థ్యం గల రిజర్వాయర్లు ఇప్పటికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు పూర్తి చేస్తలేవు? నువ్వు పాలమూరు జిల్లా ముఖ్యమంత్రివే కదా, పాలమూరు జిల్లా బిడ్డ అంటావు, నల్లమల్ల బిడ్డ అంటావు. మరి ఆ ప్రాంతం ఎడారిగా ఉంటే ఆ ప్రాంతానికి నీళ్ళు రాకపోతే ఎందుకు పూర్తి చేస్తూ సిద్ధంగా ఉన్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర 3 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి, 8 టీఎంసీల నీళ్ళు రిజర్వ్ చేసుకోవచ్చు. ఏదుల దగ్గర 7 టీఎంసీల నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. వట్టెంలో 14 టీఎంసీలు, కరవేనలో 15 టీఎంసీలు, ఉద్దండాపూర్ పనులు నడుస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే ఒక 60 టీఎంసీల నీళ్లు వినియోగం, స్టోర్ చేసుకోవడమే 60 టీఎంసీలు, వినియోగం 100 టీఎంసీల నీళ్ళు వినియోగం చేసుకోవచ్చు. ఎందుకు చేస్తలేవు? ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీల నీళ్ళు ఎత్తుకోబోతుంది. శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ పోతిడిపాడు హెడ్ రెగ్యులేటర్ అయితేనేమి, మాల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేమి, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఇప్పటికే 200 టీఎంసీలు అధికారికంగా, అనధికారికంగా దాదాపు 300 టీఎంసీల పైన ఎత్తుకుపోయి ఉంటుంది. నువ్వు 8 టీఎంసీల పట్టుమని ఏంటికి సరిపోతే 8 టీఎంసీల నీళ్ళు? నువ్వు నీకు నిజంగా తెలివి ఉంటే తాగునీటి కోసమైనా నువ్వు నార్లాపూర్ రిజర్వాయర్ నింపాలా. ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. పాలమూరు ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీ స్థానిక ఎమ్మెల్యేలను డిమాండ్ చేయండి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు యాసంగికి నీళ్ళు రావట్లేదు. ఎందుకంటే రిజర్వాయర్ల సామర్థ్యం 3.5 టీఎంసీలే ఉన్నాయి, 4 రిజర్వాయర్ కలిగితే. సో మనం నార్లాపూర్ రిజర్వాయర్ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మొదటి స్టేజ్ రిజర్వాయర్ నార్లాపూర్ రిజర్వాయర్. ఆ రిజర్వాయర్లకి ఇప్పుడు 3 పంపులు సిద్ధంగా ఉన్నాయి, 8 టీఎంసీల నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. వాటిలో 8 టీఎంసీల నీళ్ళు స్టోర్ చేసుకుంటే మన కల్వకుర్తి ఆయకట్టుకు అచ్చంపేట కానీ, కొల్లాపూర్ కానీ, నాగర్ కర్నూలు కానీ, బిజినపల్లి కానీ ఆ ప్రాంతాలకు నీళ్లు రావాలి, యాసంగికి నీళ్ళు రావాలంటే ఇప్పుడు నార్లాపూర్ ఏదులలో నీళ్ళు స్టోర్ చేసుకుంటే స్టెబిలైజేషన్కి ఉపయోగపడతాయి. తూములు ఆల్రెడీ మనం పెట్టుకున్నాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లింక్ చేసేటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే కల్వకుర్తిలో ఈ కాంగ్రెస్ నేతలే కుట్రపూరితంగానే 5 పంపులు పెట్టి కాలువ సామర్థ్యం 5,000 క్యూసెక్లు ఉండాల్సిన కాలువ సామర్థ్యాన్ని 3,000 క్యూసెక్లకు పెట్టింది. కాబట్టి ఇప్పటికీ 3 పంపులకు మించి ఎక్కువ మనం వాడుకోవట్లేదు. సో మనకు భవిష్యత్తులో కూడా రేపు యాసంగికి కూడా ఇబ్బంది కావద్దంటే శ్రీశైలంలో ఇప్పుడు నిండుగా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మోటార్లు ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్ నింపుకుంటే 4 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ యాసంగికి అవుతుంది. ఇది తెలంగాణ పాలమూరు జిల్లా ప్రజలు అర్థం చేసుకొని మీ స్థానిక నేతలను కూడా అడగాలి, మీరు డిమాండ్ చేయాలి. ప్రజల నుంచి ఉద్యమం వస్తేనే నాయకులకు సోయి వస్తుంది. మనం ఎంతసేపు అని మనం నీళ్ళు వస్తలేవు అని కాలంలో ఎన్ని రోజులని బాధపడతాం. సో ప్రజలు అక్కడి నుంచి ఒత్తిడి పెంచండి, ఆ రిజర్వాయర్ నింపే విధంగా ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ దోపిడిని అడ్డుకోవాలంటే ఇది ఒకటే మార్గం. వాడు తీసుకుపోతుంటే వాడు కింద ఉన్నట్టు తీసుకుపోతున్నాడు. మనం పైన మోటార్లు ఆన్ చేసుకుని నీళ్ళు స్టోర్ చేసుకుంటే మన పంటలు బాగుపడితే మన రైతాంగం కూడా బాగుపడుతుంది. ఈ విషయం కూడా ప్రజలు ఆలోచించాలి. రైట్ గారు, ప్రధానంగా ఏదైతే బనకచల ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే వాటర్ కమిషన్ కావచ్చు, జిఆర్ఎంబీ కావచ్చు, లేదైతే మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ కావచ్చు, వీటికి అన్నిటికి సంబంధించి ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వమని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు వాళ్ళకు పాజిటివ్గా అనుమతులు ఇచ్చే కుట్రకు తెరలేపుతున్నారు? ఇది ఒక పెద్ద కుట్రనే అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా 2 విధాలుగా వ్యవహరిస్తుంది. ఒకసారి గోదావరి ఇచ్చంపల్లి కావేరి చేపడతామని ఒకసారి చెప్తుంది, పోలవరం బనకచర్లకు పర్మిషన్ ఇస్తామని చెప్తుంది, పోలవరం సోమశిలకు పర్మిషన్ ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు డ్రామాలు ఆడుతుంది? తెలంగాణ నీటి హక్కుల మీద ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? మీరే ఇచ్చంపల్లి నుంచి బ్యారేజ్ కట్టి దాన్ని నాగార్జున సాగర్కి లింక్ చేసి అటు నుంచి మేము సోమశిల రిజర్వాయర్కి తీసుకెళ్ళి తమిళనాడుకి నీళ్ళు తీసుకోవద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. మళ్ళీ పోలవరం బనకచర్లకు మేము ప్రాసెస్ చేస్తున్నాం ఎందుకు చెప్తున్నారు? అంటే 2 డ్రామాలు కేంద్ర ప్రభుత్వం ఆడుతుంది. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? ఇన్ని డ్రామాలు ఆడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది. ఈ ప్రజలు కూడా, ఈ రాష్ట్ర నాయకులు కూడా అర్థం చేసుకొని వీటిని ప్రశ్నించాలి. పార్లమెంట్లో మిమ్మల్ని గెలిపించింది అందుకు, 8 మంది గెలిపించింది తెలంగాణ నీటి హక్కులు కాపాడుతారని పంపించినాం. కానీ మీరు అడగట్లేదు. అసలు పార్లమెంట్లో ఎందుకు పోలవరం బనకచర్ల అంటలేరు, మన గోదావరి ఇచ్చంపల్లి కావేరి అని ఎందుకంటారు? 2 మాటలు నేను చెప్తున్నా, 1 మాట అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 బీజేపీ ఎంపీలు కూడా అడగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకొకటి ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే నీళ్ళ కోసమే తెలంగాణ నీళ్ళ నిధులు, నీళ్ళ నియామకాలు, ముఖ్యంగా
ఏదైతే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు మొత్తానికి అయితే సిరి సంపదలు సృష్టించారు, మొత్తానికి జలం అంటే ఒక్క నీటి చుక్క కూడా వదలకుండా కాపాడుకొని మొత్తానికి రైతే రాజుగా చేసినటువంటి పరిస్థితి మనం 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో చూసాం. కంప్లీట్ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది, బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది అంటే ఏమంటారు? అసలు కేసీఆర్ గారు ఎంత ధీరోదాత్తుడు అంటే ఆయన రాష్ట్రం ఏర్పడ్డది జూన్ 2న రాష్ట్రం ఏర్పడ్డది, జూన్ 4న 6న ముఖ్యమంత్రి అయ్యారు. జూలై 14న సెంట్రల్ సిడబ్ల్యూసీకి లేఖ రాసిండు. కృష్ణా బేసిన్లో సెక్షన్ 3 కింద లెటర్ పెట్టిండు. మాకు 581 టీఎంసీల నీటి వాటా కావాలా, మాకు నీళ్ళు ఇవ్వండి, మాకు కావాలని చెప్పేసి సెక్షన్ 3లో లేఖ రాసి మొత్తంగా నికర జలాలు మిగులు జలాలు కలిసి ఒక 763 టీఎంసీ నీళ్లు కావాలని చెప్పేసి ఆయన కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి నెల రోజుల్లోనే ఒక లేఖ రాసిందంటే అర్థం చేసుకోవచ్చు. కంప్లైంట్ చేసినంటే తెలంగాణ మీద ఆయనకి ఎంత అవగాహన ఉంది, తెలంగాణ నీటి హక్కులు ఎట్లా రక్షించబడాలా, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటే తెలంగాణ ఎట్లా బాగుపడుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయనకి ఎట్లా ఎంత ప్రేమ ఉందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం కడుతుంటే అసలు ఎట్లా కడతావు నువ్వు ఆ ప్రాజెక్టులు, నువ్వు ఈ ప్రాజెక్టే కడితే నీకు ఒక చుక్క నీళ్ళు రాయని నేను ఆలంపూర్ దగ్గర ఒక బరాజ్ నిర్మాణం చేపడతానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి దానికి అపెక్స్ కౌన్సిల్లో చెప్పిండు. ఆ మాట సొంతంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారికి 2020లో ఒక లేఖ రాసిండు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటి అక్రమ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టును అడ్డుకొని తీరాల్సిందే, నువ్వు అడ్డుకోకపోతే నేనే ఒక బరాజ్ కడతా ఆలంపూర్ దగ్గర, నేను కిందికి నీళ్ళు రాని అని చెప్పేసి హెచ్చరించిన వైనం. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, నాకు 500 టీఎంసీలు సరిపోతుందా కృష్ణా బేసిన్లో, 1000 టీఎంసీలు ఆ గోదావరి బేసిన్ సరిపోతా అంటున్నాడు. ఎంత అవగాహన రాహిత్యంతో తెలంగాణ హక్కులు కోల్పోతున్నటువంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయిండ్రు. అంటే నీటి వాటాలు రావాల్సిన హక్కులకు సంబంధించి ఎన్ని నీళ్లు రావాలో ఈయన డిసైడ్ చేస్తాడా? అసలు ఎన్ని రావాలో హక్కులు తేల్చాలి కదా. అవగాహన లేదు ఫస్ట్, అది సిడబ్ల్యూసీ డిసైడ్ చేస్తుంది. మన రాష్ట్రం నుంచి వాదన ఆల్రెడీ జరుగుతున్నాయి. సెక్షన్ 3లో కంప్లీట్ ఉంది, ట్రిబ్యునల్ ఏర్పడ్డది. ఆ ట్రిబ్యునల్లో వాదన వినిపిస్తున్న తరుణంలో ఒకసారి 500 టీఎంసీలు అని అంటావు, ఒకసారి రేవంత్ రెడ్డి గారు 500 అంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 700 అంటారు, మళ్ళీ ఒకసారి 900 టీఎంసీలు అంటావు. అంటే నీకు అవగాహన లేకపోతే మౌనంగా ఉండాలా. అవగాహన లేకుండా తెలంగాణ పరువు ఎందుకు తీస్తున్న అన్ని రాష్ట్రాలు ఉంటాయి, అన్ని రాష్ట్రాల ముందు తెలంగాణ పరువు తీయనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఈ నీటి హక్కులకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం అవగాహన లేదు. ఇప్పటికైనా అవగాహన తెచ్చుకొని రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులో ప్రజలు ఆలోచించాల్సింది, ప్రతిపక్షాలు అన్ని పార్టీలు ఆలోచించాల్సింది, ఇది మన హక్కులు. ఒక్కసారి వన్స్ ఇవి పోయినా అంటే కిందికి వాళ్ళకు నీటి హక్కులు కేటాయించబడితే తెలంగాణ తీవ్రంగా నష్టపడుతుంది. ఒకసారి ఆ గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచెర్లకు మళ్ళించేటువంటి 243 టీఎంసీలు అంటున్నారు, భవిష్యత్తులో 300 అంటున్నారు. వాటిని తరలిస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. లేదు 200 టీఎంసీలు అని చెప్తున్నారు కానీ దాదాపు 400-500 టీఎంసీల వరకు తరలించుకుపోయే కుట్ర జరుగుతుందని చెప్పేసి హరీష్ రావు పదే చేస్తున్నటువంటి అంశం వాస్తవం. ఎందుకంటే వీళ్ళు కాలువ సామర్థ్యాన్ని కూడా 3 టీఎంసీలు తీస్తున్నారు. బొల్లాపల్లి రిజర్వాయర్ అనేటువంటి న్యాచురల్గా ఏర్పడుతుంది, మొత్తం గుట్టలు ఉంటాయి కాబట్టి అక్కడ దాని 400 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 200 టీఎంసీలు అని చెప్తున్నప్పటికీ ఆ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 400 పెంచుతామని చెప్పేసి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. కాబట్టి సో అక్కడ 400 టీఎంసీల రిజర్వాయర్ వాళ్ళు ఏర్పడితే వాటికి నీటి హక్కులు భవిష్యత్తులో వస్తే గోదావరిలో ఫ్లడ్ రానప్పుడు ఉదాహరణకు మనకు 968 టీఎంసీల వాటా తెలంగాణకు ఉంది, వాళ్ళకి ఒక 518 టీఎంసీల వాటా ఉంది. కానీ గోదావరిలో ఈ సంవత్సరం ఒక 1000 టీఎంసీల నీళ్ళే వచ్చినాయి. అంటే వాళ్ళ వాటా ప్రకారం ఇప్పుడు 518 టీఎంసీలకు రేషియో ప్రకారం ఒక వచ్చినటువంటి నీటిలో 300 టీఎంసీలు వాళ్ళకి ఇస్తాం, మనం ఒక 700 టీఎంసీలు మనం వాడుకుంటాం. కానీ అదే 1000 టీఎంసీలు వచ్చినాక వీళ్ళ రేషియో 700 టీఎంసీలు అవుతుంది. ఇప్పుడు ఈ 200 టీఎంసీ పెరిగి వాళ్ళకి నీటి కేటాయింపులు జరిగితే మనం సచ్చినట్టు సగం నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. 1000 టీఎంసీలో మనం వాడుకోవాలి, లాస్ అవుతాము. సో నికర జలాల కేటాయింపులు భవిష్యత్తులో జరుగుతాయి. అట్లా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో శ్రీశైలం రిజర్వాయర్ కింద అనేక ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల కిందగా మేము ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి ట్రిబ్యునల్ ముందర మాకు ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, మేము 1000 కోట్లు ఖర్చు పెట్టినాము, సో మీ ఈ ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు చేయండి అడిగింది. ఇప్పుడు ఈ గోదావరి ప్రాజెక్టు కూడా అట్లే జరిగే ప్రమాదం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాము గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, అయితే బనకచెర్ల ప్రాజెక్టు ఖచ్చితంగా అడ్డుకొని తీరాలని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఈ ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ ముందు నుంచి ఫైట్ చేస్తుంది. అన్ని విషయాలు కూడా కాంగ్రెస్ కుట్రలో అన్ని కూడా బయట పెడుతున్నటువంటి అంశం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఆట కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎప్పటికప్పుడు పదే దీనికి సంబంధించి కుట్రలు బయట పెడుతున్నట్టు అంశం. మొత్తానికి ఇక్కడ ప్రజానీకం కావచ్చు, లేదంటే బీజేపీ ఎంపీలు కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా దీనిపైన అవగాహన పెంచుకోవాలి, దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా కలిసి పోరాడాలని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.